నమస్తే ఎండి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఏదైతే అమరావతి సంబంధించింది వాళ్ళతో అక్కడ ఉన్న మహిళలు కానీ ఇంకొకరు కానీ వేశ్యలతో కంపేర్ చేయడం జరిగింది. ఒక ప్రముఖ ఛానల్లో ప్రముఖ జర్నలిస్టులు అందరూ. సో ఒక ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. సో అలా కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఆ ఛానల్కి కానీ అక్కడ ఉన్న జర్నలిస్టులు కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఎలాంటి సంబంధం లేదని ఆ వైఎస్ఆర్సీపీ అనేది అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? సరే, ఇంకా ఒక ప్రముఖ ఛానల్ అనాల్సిన పని ఏం లేదు. అది అందరికీ తెలిసిందే, సాక్షి ఛానల్. ఓకే. అందులో ఆ ఛానల్ ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి కొమ్మినేని శేషగిరిరావు గారు. ఆ జర్నలిస్ట్ పేరు కృష్ణంరాజు గారు. వాళ్ళిద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులేండి. ఆ ఛానల్ కూడా ఈ రాష్ట్రంలో కొద్ది పేరున్న ఛానల్. అయితే వాళ్ళు వివేకము విజ్ఞత కోల్పోయి జుగుప్సాకరమైన వ్యాఖ్యానాలు చేయడం తప్పండి. అసలు నన్ను అడిగితే వేశ్య అనే పదాన్నే వాడడం తప్పండి. అంటే మనం ఇక ఈ మధ్య ఎవరు కూడా వివాహేతర, ఇప్పుడు ఎవరన్నా ఉంటే వివాహేతర బంధం అంటా ఉంటాం, కానీ అక్రమ సంబంధం ఇలాంటి మాటలు కూడా తగ్గించేశాం. అంటే వ్యక్తుల్ని, వ్యక్తిత్వాల్ని, వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా సభ్యతగా మాట్లాడాలి తప్ప వ్యంగ్యంగా దాన్ని రెచ్చగొట్టే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడడం సంస్కారం కాదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉన్న కృష్ణంరాజు గారు ఆ విషయం అలా చెప్పడం తప్పండి. అంటే ఉండొచ్చు, అంటే ప్రతి చోట ఇప్పుడు ఆ మాటలు మనం అనకూడదు, కానీ ఇలాంటివి వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ప్రతి నగరంలో ఉంటాయి. ప్రతి నగరం ఏంటి, గ్రామాల్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, లేవని చెప్పలేము. ఆ మాత్రానికి ఆ ప్రాంతానికి ఆ ముద్ర వేయడం తప్పు కదా. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ముద్రలు వేస్తారా? వేయరండి. కానీ వీళ్ళిద్దరూ పని కట్టుకొని చెప్పారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. మాకు సంబంధం లేదు, ఆ ఛానల్లో వచ్చినంత మాత్రాన మేమేమని. జ్ఞానం ఉంటే ఆ ఛానల్ వాళ్ళు వెంటనే క్షమాపణ పొరపాటుగా అతను మాట్లాడారు, ఆయన మాటలకి మా ఛానల్కి సంబంధం లేదు అంటే, ఇప్పుడు నేను కూడా ఏదైనా మాట్లాడేసేయచ్చండి, మీది లైవ్ అయితే వెళ్ళిపోతే మీరేం చేస్తారు, ఇలా చెప్పి ఖండించుంటే ఆ ఛానల్లో గౌరవప్రదంగా ఉండేది. కొమ్మినేని శేషగిరిరావు గారు నేను గమనిస్తున్నా, అయ్యో అలాంటి మాటలు అనొద్దండి, అలా అంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తాడు అంటారు తప్ప, ఎస్ మీరు చెప్పింది తప్పండి కృష్ణరాజు గారు, నేను ఖండిస్తా అన్నాను అని అప్పుడే చెప్పచ్చు. కానీ ఆయన 2-3 సార్లు అయ్యో ఇలా అనకండి మళ్ళీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తాడు అంటే, సోషల్ మీడియాలో విమర్శలకు భయపడ్డాడు తప్ప వాస్తవాన్ని గ్రహించే స్థితిలో లేడు ఆయన. కొమ్మినేని శేషగిరిరావు వాళ్ళు పని కట్టుకొని అక్కసి వెళ్ళగట్టున్నారండి. అమరావతిని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి, అమరావతి జరగకూడదు. అప్పుడు కూడా అంతే కదా, 5 ఏళ్ల పరిపాలనా కాలంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం చేయడం మానేసి 3 రాజధానులు అటు ఇటు చెప్పి కాలం గడిపారు. ఇప్పుడు చూడండి, కనీసం క్షమాపణ అడిగారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అందరూ కూడా. అలాగే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు, నోటీసులు ఇస్తారు. ఈ మహిళలు ఆగ్రహంతో రెచ్చిపోయారండి. ఒక విధంగా అదే జైలు శిక్ష కంటే చాలా శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు కృష్ణంరాజు గారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే అతను నిజంగా తల ఉంచుకోవాలి. ఆయన భార్యని ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా కామెంట్ చెప్తున్నారు. అతని కూతుర్ని పెట్టి, అంటే ఈయన అన్న మాటల్నే జనం అంటుంటే ఆ పాపం ఆ భార్య, ఆ బిడ్డ, కూతురు ఎంత మానసిక క్షోభకు గురవుతుంటారు ఈ మూర్ఖుడు వల్ల. వెంటనే పొరపాటు అయిందని
క్షమాపణ చెప్పుంటే ఏమవుతుందండి? మనం సార్ ఇక్కడ జర్నలిస్టులుగా సార్ నేను ఇక్కడ కూడా మనం జర్నలిస్ట్. మాట్లాడుకోవాల్సింది గతంలో చేబ్రోల్ కిరణ్ సంబంధించింది కూడా గతంలో చేబ్రోల్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఆయన సతీమణి భారతీ రెడ్డి గారి పైన కానీ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సేమ్ కొంచెం అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా అమరావతిలో ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న మహిళలు కానీ వాళ్ళు కూడా వాళ్ళని టార్గెట్ చేశారు. ఈ రెండు ఒకటే కదా అని చాలా మంది చెప్తున్నారు. ఐ మీన్ టీడీపీ వాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది దాన్ని ఆ కంపారిజన్ చేస్తున్నారు. సో ఈ కంపారిజన్ కరెక్టే అని అంటారు. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అంటారు? ఇది రెండు ఒకటే అండి దాదాపుగా. అయితే చిన్న స్లైట్ గా చట్టంలో ఈయన వ్యక్తిగతంగా చెప్పాడు కాబట్టి కిరణ్ అబ్బాయి పాపం అని ఎందుకంటే ఊరికే ఇరక్కపోయాడు ఆ అబ్బాయి ఆవేశంలో. చంద్రబాబు నాయుడు గారు చూడండి స్ట్రిక్ట్ గా ఉండి ఆ అబ్బాయి మా పార్టీ అతను అయితే కూడా కేసులు పెట్టండి, అరెస్ట్ చేయమన్నారు. ఇది అరెస్ట్ కూడా చేశారు. పరిపాలనా దక్షుడు, నీతి నియమం కలిగిన రాజకీయవేత్త లక్షణం. అటువైపు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా తెరవలేదు. ఆయన భార్య యజమాని కదా సాక్షి ఛానల్ టీవీకి, ఆమె నోరు మెదపలేదు. ఇక్కడ ఆలోచిస్తే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఔన్నత్యము కలిగిన వ్యక్తో, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీతి బాహ్యమైన వ్యక్తో మనకు అర్థం అవుతుందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన పాపం చేబ్రోలు కిరణ్ మీద ఇంత చర్యలు తీసుకున్న వాళ్ళు కృష్ణంరాజు గారి మీద ఎందుకు తీసుకోలేదు అనేది బాగా చర్చ ఉందండి. మనం వింటున్నాం, చూస్తున్నాం. అంటే ఇక్కడ అంటే ఇది మనం చట్టం కోసం చెప్తాం. చాలా మంది విమర్శలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే నేను తెలుగుదేశం అని, ఇక్కడ అతను వ్యవస్థను అన్నాడు. ఎవరండి అక్కడ అంటే చట్టంలో డైరెక్ట్ గా కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అక్కడ సరైన సహేతుకమైన కారణం లేదు. ఏ సెక్షన్ కింద పెట్టాలి? వ్యవస్థ అండి. ఇప్పుడు పోలీసులంతా అవినీతి పరులు అని అన్నాం అనుకోండి, కేసు పెట్టగలమా? లేదా కోర్టులలో కూడా అన్యాయాలు జరుగుతుంది అన్నాం అనుకోండి, కేసు పెట్టగలమా? లేదా ప్రభుత్వం అవినీతిమయమైంది అంటున్నాం అనుకోండి, కేసు పెట్టగలమా? అట్లా అంటే ఇక్కడ నేను అతను వెనకేసుకొస్తున్నాను కానీ అతనికి శిక్ష ఇప్పటికే పడిందని. అతని భార్య పిల్లలు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తారో అతను తలెత్తుకొని తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు కృష్ణంరాజు గారు. నేను అందరికంటే ఆయనకి చెప్తున్నాను, కృష్ణంరాజు గారికి చెప్తా, మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్, కామన్ సెన్స్ ఉండదా అండి కృష్ణంరాజు గారు? నేను కూడా జర్నలిస్ట్. ఏ మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అలాంటి పదాలు మాటలు ఒక జర్నలిస్ట్కి ఎలా వస్తాయండి? సరే, అంటే జర్నలిజము చాలా ఔన్నత్యమైన ప్రొఫెషన్ అండి. నేను జర్నలిస్టు అయిన తర్వాత నన్ను అప్పట్లో 84, 85 ఆ ప్రాంతంలో ఒక ఎంపీ అడిగారు, మీది ఏ ఊరండి అని. మా చిత్తూరు సార్ అన్న. చిత్తూరు అడిగా, కనపడలేదే నువ్వు అన్నాడు. అదేంటంటే నేను చిత్తూరు ఉంది, ఇంకా తమిళ్ మాట్లాడము. కాదు, మీరు రాసే పదాలు ప్రయోగాలన్నీ సర్కార్ జిల్లా వాళ్ళ లాగా ఉంది, మీ మాట తీరు కూడా అలాగే గోదావరి జిల్లా వాళ్ళు, మరి మీరు అన్నింటికి ఏమండి గారు ఇవన్నీ అంటున్నారు అని. అప్పుడు చెప్పాను, ఇది సంస్కారం అండి. నేను మామూలు మాట్లాడేటప్పుడు ఏమత్త అంట, అదే రాసేటప్పుడు ఇంకొకరు అత్తగారు అంటాం. అర్థమైందండి? ఎవరికైనా చెప్పేటప్పుడు మా అత్తగారు, అట్లా చెప్తాం. ఆ గారు అనే పదము సంస్కారం. చిత్తూరులో అదేయో నువ్వేంది నువ్వు మయ్యా ఏదియో అన్నా ఏంది నువ్వు అంటాం. అలా నేను వార్త రాయగలనా? ఏందిరా నువ్వు, ఏందిరా బావా, ఎట్లుండవు రే, ఇదన్నా అనగలమా? జర్నలిజం లేకొచ్చిన తర్వాత పదాలు, వాక్యాలు, నిర్మాణాలు సంస్కారయుతంగా ఉండాలండి. ఎవరమైనా అంటే మనం వ్యక్తిగతంగా, ఇప్పుడు నేను మా ఇంట్లో జర్నలిస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడలేను కదా. అర్థమైందా? నేను మా ఊర్లో పోయి అత్తగారండి అని ఎవరన్నా అంటే వీడికి ఏదో దిష్టి తగిలినట్టుంది, నిమ్మకాయ అంటూ అంటారు. మా ఊర్లో ఏంది అత్త బాగున్నావా అనాలి. ఓహో మన బిడ్డ అనుకుంటారు. అంటే యాస భాషలు వేరు, రాసేది వేరండి. గ్రంథం రాసేటప్పుడు, వార్తలు రాసేటప్పుడు వాటి పదాలు ఎలా ఉండాలో తెలుసుకున్నాడు జర్నలిస్టు. అంతేకాని నేను సీనియర్ని 40 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నామంటే ఇలాంటిదే.
కృష్ణంరాజు గారు ఎప్పటికైనా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఓకే. అలాగే కొమ్మినేని శేషగిరిరావు కూడా లైవ్ లో క్షమాపణ చెప్పాలని చెప్పి వివరణ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు కూడా ప్రజలకి క్షమాపణ కోరుకోవాలి. కేసులు ఎట్లుంటే అది చూస్తామండి. నేను ఏదో చెప్పాను కానీ కేసులు, మహిళా కమిషన్ వాళ్ళకి నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, కేసులు పెడతారు, అరెస్టులు అది వేరే విషయం. లీగల్ గా నేనేమి న్యాయవాదిని కాదు, న్యాయమూర్తిని కాదు, నాకు అది తెలియదు. బ్యాలెన్స్డ్ గా మనం మాట్లాడాలంటే వాళ్ళిద్దరూ చేసింది చాలా తప్పు, సంస్కారహీనము, గుణహీనమైన మాటలు మాట్లాడారు. ఎప్పటికైనా వాళ్ళు జ్ఞానము తెచ్చుకొని వివేకంతో క్షమాపణ చెప్తే మంచిది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.